హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మోడల్ మిలియనీర్ యొక్క ప్లాట్ సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. ద ప్రొటగనిస్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఏ యంగ్ మ్యాన్ కాల్డ్ హ్యూయీ ఎర్స్కిన్. ఓకే, ముఖ్యమైనటువంటి పాత్ర ఈ యొక్క షార్ట్ స్టోరీలో ఎవరు అంటే హ్యూయీ ఎర్స్కిన్ అనమాట. మెయిన్ క్యారెక్టర్ని ప్రొటగనిస్ట్ అంటాం. హ్యూయీ ఈజ్ హ్యాండ్సమ్. ఓకే, సో హ్యూయీ చాలా అందంగా ఉంటారు, చార్మింగ్ అండ్ పాపులర్, బట్ హీ హ్యాస్ బీన్ వెరీ అన్లక్కీ. అందరికీ చాలా బాగా తెలుసు, చాలా మంచి వ్యక్తి, కానీ అతని యొక్క జీవితంలో పాపం కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు కూడా ఉన్నాయన్నమాట. యాజ్ ఫార్ యాజ్ ఫినాన్షియల్ మ్యాటర్స్ ఆర్ కన్సర్న్, ఆర్థిక పరంగా చూసినట్లయితే మాత్రం నిజంగా అతను చాలా దురదృష్టవంతుడనే చెప్పుకోవాలి. హీ వాజ్ లెఫ్ట్ నథింగ్ ఆఫ్ ఎనీ గ్రేట్ వాల్యూ ఇన్ హిస్ ఫాదర్స్ విల్. అతడు తండ్రి రాసినటువంటి వీలునామాలో అతనికి ఏ మాత్రం కూడా విలువైనటువంటివి ఏవి కూడా ఇవ్వబడలేదు. హీ హాస్ ట్రైడ్ హీస్ హ్యాండ్ ఎట్ సెవరల్ డిఫరెంట్ బిజినెసెస్. ఓకే, సో చాలా రంగాల్లో కూడా అతని యొక్క చేయి నుంచి అంటే అన్ని రకాల రంగాల్లో కూడా పని చేయాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఆల్ ఆఫ్ విచ్ హ్యావ్ ఫెయిల్డ్, అన్ని కూడా విఫలం అయిపోయినాయి అనమాట. హ్యావింగ్ నో జాబ్, ఉద్యోగం లేదు. హ్యూయీ ఈజ్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ 200 pounds a year. ఓకే, సో సంవత్సరానికి 200 పౌండ్లు మాత్రమే అతని యొక్క ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి అతనికి ఉన్నటువంటి డబ్బు అనమాట. విచ్ ఈస్ గివెన్ టు హిమ్ బై అన్ ఎల్డర్లీ ఆంట్. సో చాలా పెద్దవారైనటువంటి వాళ్ళ యొక్క మరి పెద్దమ్మ మొత్తానికి ఆయనకి ఇస్తూ ఉండేటువంటిది, ఆ డబ్బులు పంపిస్తూ ఉండేది. హ్యూయీ హెస్ ఫాలెన్ ఇన్ లవ్ విత్ ఎ యంగ్ ఉమెన్ నేమ్ లారా మర్టన్. ఓకే, సో హ్యూయీ ఏం చేశాడు అంటే ఒక స్త్రీతో ప్రేమలో పడతాడనమాట. సో యవనస్తురాలు, ఆమె పేరు లారా మర్టన్, అండ్ షీ లవ్స్ హిమ్ ఇన్ రిటర్న్. ఆ లారా మర్టన్ కూడా హ్యూయీ ఎర్స్కిన్ ని చాలా ప్రేమించేదన్నమాట. లారాస్ ఫాదర్ కాలనల్ మర్టన్ ఈజ్ అ ఫాండ్ ఆఫ్ హ్యూయీ. ఓకే, సో తర్వాత ఈ కాలనల్ అయినటువంటి లారా వాళ్ళ నాన్నగారికి కూడా హ్యూయీ అంటే ఇష్టమే. బట్ డ్యూ టు హిస్ పువర్ ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్, కానీ అతనికి ఉన్నటువంటి ఆ యొక్క పేదరికం, ఆ ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులను బట్టి హీ డస్ నాట్ వాంట్ ద యంగ్ మ్యాన్ టు మ్యారీ హిస్ డాటర్. అందుకని ఆయనకున్నటువంటి పరిస్థితులను బట్టి తన కుమార్తెను చేసుకోవడానికి ఇతన్ని హ్యూయీ ఎర్స్కిన్ ని ఆయన అంగీకరించలేదు. హీ హాజ్ ఆఫెన్ టోల్డ్ హ్యూయీ. ఓకే, సో ఆయన ఇంకా ఏం చెప్తూ ఉండేవాళ్ళు అంటే హ్యూయీకి దట్ హీ విల్ ఓన్లీ అలౌ హిమ్ టు గెట్ ఎంగేజ్ టు లారా. ఆయన ఎప్పుడు లారాతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి అనుమతిస్తారు ఆఫ్టర్ హీ హాజ్ ఎర్న్ 10,000 pounds. ఎప్పుడైతే ఆయనకి 10,000 pounds అతని యొక్క చేతిలో ఉంటాయో ఆ 10,000 pounds ఉన్నటువంటి సమయంలోనే హ్యూయీ ఎర్స్కిన్ ని తనకి అల్లుడుగా లారాతో పెళ్లి చేయడానికి అనుమతిస్తాను అని చెప్పాడు. హ్యూయీ గోస్ టు సీ హిస్ ఆర్టిస్ట్ ఫ్రెండ్ ఎలన్ ట్రెవర్. హ్యూయీ ఏం చేశాడు అంటే తన యొక్క స్నేహితుడైనటువంటి ఎలన్ ట్రెవర్ ని చూద్దామని చెప్పి వెళ్తాడు స్టూడియోకి. హీ ఫైండ్స్ దట్ ఎలన్ ఈస్ పెయింటింగ్ ఏ పోర్ట్రైట్ ఆఫ్ అన్ ఓల్డ్ మ్యాన్ హూ అపియర్స్ టు బి ఏ బెగ్గర్. సో ఈ యొక్క అతను వెళ్ళినటువంటి సమయంలో ఎలన్ ఏం చేస్తూ ఉంటాడు అంటే ఒక బొమ్మ గీస్తూ ఉంటాడు అనమాట. సో ఆ యొక్క బొమ్మ ఒక ముసలి ఆయనది అనమాట, ఒక వృద్ధుడు. ఆయన ఎలా కనిపిస్తూ ఉన్నాడు అంటే ఒక భిక్షగాళ్ళలా కనిపిస్తూ ఉన్నాడు. ది ఓల్డ్ మ్యాన్ ఈజ్ వేరింగ్ ఎ టాటెడ్ బ్రౌన్ క్లాక్. ఓకే, సో అతను ఏం చేశాడు, ఆ యొక్క వృద్ధుడు చిరిగిపోయినటువంటి బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి ఒక పెద్ద కోట్ లాంటి దాన్ని వేసుకున్నాడు అనమాట. అండ్ బూట్స్ విచ్ హావ్ బీన్ మెండెడ్ మెనీ టైమ్స్. అట్లాగే ఆయన కొన్ని బూట్లు వేసుకున్నాడు. ఆ వేసుకున్నటువంటి బూట్లు, ఆ 2 బూట్లు కూడా చాలా సార్లు వాటిని కుట్టినటువంటి విధంగా, అంటే అవి చాలా పాడైపోయినాయి, ఎన్నో సార్లు కుట్టగా ఉన్నటువంటి బూట్లు లాగా ఉన్నాయి అనమాట. హీ హాజ్ ఏ రఫ్ వాకింగ్ స్టిక్. అట్లాగే అతను నడవడానికి ఒక కర్రను పట్టుకొని నడుస్తున్నాడు ఇన్ వన్ హ్యాండ్, ఒక చేతిలో. ఇన్ ది అదర్ హ్యాండ్ హీఈస్ హోల్డింగ్ అవుట్ అండ్ ఓల్డ్ హ్యాట్. ఓకే, సో అట్లాగే అతని యొక్క చేతిలో ఒక పాతదైనటువంటి టోపీ ఉందన్నమాట. యాజ్ ఎ ఫిట్ టు ఆస్క్ ఫర్ మనీ. ఓకే, సో దాన్ని ఇట్లా పట్టుకున్నాడు, ఎవరైనా డబ్బులు వేస్తే కనుక ఆ యొక్క టోపీలో వేసేలాగా ఇలా పట్టుకున్నాడు. ఒక చేత్తోనేమో కర్ర పట్టుకున్నాడు, ఒక చేత్తోనేమో అంటే గరుగ్గా ఉన్నటువంటి కర్ర పట్టుకున్నాడు, ఒక చేత్తోనేమో ఈ యొక్క టోపీ పట్టుకున్నాడు. హిస్ ఫేస్ ఈస్ హెవీలీ రింకిల్డ్. అతని యొక్క ముఖం అంతా కూడా చాలా ముడతలు వచ్చేసినాయి. హీ లుక్స్ ఎక్స్ట్రీమ్లీ సాడ్. నిజంగా అతని యొక్క ముఖం చూసినట్లయితే చాలా బాధాకరంగా, చాలా బాధగా ఉందన్నమాట. బోత్ ఎలన్ అండ్ హ్యూయీ అగ్రీ దాట్ ది ఓల్డ్ మ్యాన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఫర్ ఏ పెయింటింగ్. అప్పుడు ఈ యొక్క ఎలన్ ట్రెవర్, హ్యూయీ ఎర్స్కిన్ ఇద్దరు కూడా అనుకుంటూ ఉన్నారనమాట, నిజంగా ఈ యొక్క వృద్ధుడు ఈ బొమ్మ గీయడానికి చక్కగా ఉన్నాడు, అతను చూసి బొమ్మ గీస్తే మంచి బొమ్మ అయితే వస్తుంది అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారనమాట. హ్యూయీ హవెవర్ కెనాట్, దానికి చక్కగా రంగులు వేయొచ్చు అని చెప్పి భావించారు. హ్యూయీ హవెవర్ కెనాట్ హెల్ప్ ఫీలింగ్ సారీ ఫర్ ద మ్యాన్. హ్యూయీ ఏమాత్రం అతనికి సహాయం చేసే అంత ఆర్థిక వనరులు అతనికి లేవు. అయినప్పటికీ సరే ఆ వృద్ధుడిని చూసినప్పుడు ఆయనకి చాలా జాలి కలిగింది. హీ థింక్స్ ఇట్ ఈస్ అన్ఫేర్ దాట్
ఇంకా అతను ఏమనుకున్నాడు అంటే ఇట్లా చేయడం న్యాయం కాదు. ఆల్దో అలెన్స్ పెయింటింగ్ రెగ్యులర్లీ సెల్ ఫర్ 2000 guineas. ఓకే, సో అలెన్ ట్రెవర్ వేసినటువంటి ఆ యొక్క బొమ్మ ఏదైతే ఉందో దానికి మరి 2000 guineas అంటే 2000 guineas ఇస్తారు. He only pays his model is 1 shilling and are to pose for him. ఓకే, సో అట్లాగే అతనికి బొమ్మ గీయడం కోసం అక్కడ నిలబడినటువంటి ఆ వ్యక్తిని చూసి ఇక్కడ బొమ్మ గీస్తాడనమాట. అక్కడ మోడల్ లాగా నిలబడినటువంటి వ్యక్తికి మాత్రం 1 shilling మాత్రమే గంటకి ఇస్తాడనమాట. ఎవరు? అలెన్ ట్రెవర్. టు పోజ్ ఫర్ హిమ్ అండ్ డస్ నాట్ గివ్ దెమ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ద మనీ. కనీసం వచ్చినటువంటి దానిలో కొంత అయినా సరే ఇవ్వడనమాట. సో చాలా తక్కువ ఇస్తాడు అక్కడ నిలబడినటువంటి మోడల్కి. విచ్ హీ మేక్స్ ఫ్రమ్ సేల్స్ ఆఫ్ దే పోర్ట్రేట్స్. ఓకే, సో ఆయన ఒక్క బొమ్మ గీయడం కోసం అన్ని డబ్బులు తీసుకుంటాడు. 2000 guineas తీసుకుంటాడు. నిలబడిన వ్యక్తికి మాత్రం 1 shilling మాత్రమే గంటకి ఇస్తాడనమాట. పోర్ట్రేట్స్. అండ్ వెన్ అలెన్ లీవ్స్ ద రూమ్, ఎప్పుడైతే అలెన్ ఆ యొక్క గదిని వదిలేసి వెళ్ళిపోతాడో హ్యూయీ లుక్స్ ఇన్ హిస్ పాకెట్స్. అప్పుడు హ్యూయీ ఏం చేస్తాడంటే అతని యొక్క జేబుల్లో చేతులు పెట్టుకుంటాడు. ఆ జేబుల్లో చూస్తూ ఉంటాడు అనమాట. హీ ఫైండ్స్ దట్ ద హైయెస్ట్ డినామినేషన్ కాయిన్, అతను బాగా పెద్దగా ఉన్నటువంటి నాణ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాడనమాట. దానికోసం చూస్తూ ఉంటాడు. విచ్ హీ హ్యాస్ ఈజ్ ఏ సావరిన్, అతని దగ్గర ఉన్నటువంటిది 1 sovereign మాత్రమే, ఇంకా కొన్ని కాపర్స్ అనమాట. ఆల్దో ఇట్ మీన్స్ దాట్ హీ విల్ హ్యావ్ టు ఎకనామైజ్ మోర్ దాన్ యూజువల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద మంత్. ఓకే, సో ఈ యొక్క నెల కాలం అంతా కూడా నేను గడపాలి కాబట్టి నా దగ్గర ఉన్నటువంటిది ఇదే అని చెప్పి హ్యూయీ గివ్స్ ద కాయిన్ టు ది ఓల్డ్ మెన్. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వృద్ధుడికి అతని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సావరిన్ నాణ్యాన్ని ఇచ్చేస్తాడనమాట. హూ అపియర్స్ వెరీ హ్యాపీ టు రిసీవ్ ఇట్. అది తీసుకున్నందుకు ఆ యొక్క వృద్ధుడు చాలా సంతోషిస్తాడు. హ్యూయీ లీవ్స్ సూన్ ఆఫ్టర్వర్డ్స్. అప్పుడు హ్యూయీ ఆ ప్రాంతాన్ని వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలెన్ అండ్ హ్యూయీ మీట్ అప్ అగైన్ లేటర్. మళ్ళీ అలెన్ ట్రెవర్ హ్యూయీ ఎర్స్కిన్ ఇద్దరు కలుస్తారనమాట తర్వాత. ది ఆర్టిస్ట్ టెల్స్ హిస్ ఫ్రెండ్ దాట్. ఓకే, సో ఆ యొక్క అలెన్ ఏం చెప్తూ ఉంటాడు అంటే అతని యొక్క స్నేహితుడికి, ఆఫ్టర్ హీ లెఫ్ట్ ది ఓల్డ్ మెన్ ఆస్క్డ్ సెవరల్ క్వశ్చన్స్ అబౌట్ హిమ్. ఎప్పుడైతే ఈ యొక్క హ్యూయీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడో ఆ యొక్క వృద్ధుడు ఈ యొక్క అలెన్ ని చాలా ప్రశ్నలు అడుగుతాడు. ఎవరి గురించి? హ్యూయీ గురించి, ఎందుకంటే ఒక సావరెన్ ఇచ్చాడు కాబట్టి. అలెన్ గోస్ ఆన్ టు సే దాట్ హీ టోల్డ్ ది ఓల్డ్ మెన్ ఆల్ అబౌట్ హ్యూయీ. అప్పుడు అలెన్ ఏం చెప్తాడంటే నీ గురించి నేను అన్ని విషయాలు కూడా ఆ యొక్క వృద్ధుడికి చెప్పేశాను అని చెప్పి హ్యూయీకి చెప్తాడు. లారా మర్టన్ అండ్ ద కండిషన్ విచ్ కొలనల్ మర్టన్ సెడ్ దాట్ ప్రివెంట్స్ దేర్ మ్యారేజ్. అన్ని కూడా చెప్పేశాను. ప్రేమించినటువంటి లారా మర్టన్ గురించి చెప్పాను. మీ మామగారు నీకు పెట్టినటువంటి ఆ నియమ నిబంధనల గురించి చెప్పాను. ఎప్పుడైతే అతన్ని పెళ్లి చేసుకోవాలి, ఎందుకు నీ పెళ్లి ఆపుతున్నాడు, అన్ని కూడా చెప్పేశాను. హ్యూయీ ఈజ్ అన్హ్యాపీ. ఓకే, సో అప్పుడు హ్యూయీకి చాలా నిరాశ కలిగింది అనమాట. దట్ ఈస్ ఫ్రెండ్ టోల్డ్ దట్ ఓల్డ్ బెగ్గర్ ఆల్ అబౌట్ హిస్ ప్రైవేట్ లైఫ్. అతని యొక్క వ్యక్తిగత జీవితం మొత్తాన్ని కూడా ఆ యొక్క వృద్ధుడికి ఈ అలెన్ ట్రెవర్ చెప్పాడు, తన యొక్క స్నేహితుడు అని చెప్పి హ్యూయీకి చాలా బాధ కలిగింది. ది అమ్యూజ్డ్ అలెన్ టెల్స్ హ్యూయీ దట్ ది ఓల్డ్ మెన్ హీ వాస్ పెయింటింగ్ వాజ్ బారెన్ హౌస్బర్గ్. ఓకే, సో అప్పుడు ఇంకా ఏం చేశాడంటే చాలా ఆశ్చర్యానికి గురయ్యి ఈ అలెన్ ట్రెవర్ ఏం చేశాడు అంటే హ్యూయీకి ఏమని చెప్పాడు అంటే, నేను వేస్తున్నటువంటి ఆ యొక్క పెయింటింగ్ ఏదైతే ఉందో అది బారెన్ హౌస్బర్గ్ అనేటువంటి ఆయన కోసం చేస్తాను. వన్ ఆఫ్ ద వెల్దియెస్ట్ మెన్ ఇన్ యూరప్. ఈ యొక్క యూరప్ మొత్తంలో కూడా చాలా ధనవంతులైనటువంటి వ్యక్తుల్లో ఈయన ఒకడు అనమాట, ఈ యొక్క హౌస్బర్గ్. అండ్ సమ్ వన్ హూ ఆఫెన్ బైజ్ అలెన్స్ పెయింటింగ్స్. ఓకే, సో అలెన్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క పెయింటింగ్స్ అనేటువంటివి కొంటూ ఉండేవాడు ఈ యొక్క హౌస్బర్గ్. ఫర్ రీజన్స్ విచ్ అలెన్ డస్ నాట్ రియల్లీ అండర్స్టాండ్. ఓకే, సో ఇవన్నీ కూడా డస్ నాట్ రియల్లీ అండర్స్టాండ్, ఇవన్నీ కూడా అలెన్ ట్రెవర్కి అర్థం కాలేదన్నమాట. ద మిలియనీర్ బారెన్ హ్యాడ్ ఆస్క్డ్ టు బి పెయింటెడ్ యాజ్ ఎ బెగ్గర్. ఓకే, సో ఇవన్నీ కూడా హ్యూయీ ఎర్స్కిన్కి అర్థం కాలేదు. ఈ మిలియనీర్ బారెన్ హౌస్బర్గ్ ఏం చేశాడు అంటే అతను ఒక బిచ్చగాళ్ళలాగా ఉండి ఆ బిచ్చగాడి బట్టలన్నీ కూడా వేసుకొని అక్కడ మోడల్ లాగా నిలబడితే అలెన్ ట్రెవర్ ఆ బొమ్మ గీసి అది ఇతనికి ఇవ్వడం కోసం ఆయనే ఒక బిచ్చగాళ్ళలాగా ఆ బట్టలు వేసుకొని చిరిగిపోయిన బట్టలు పాడైపోయిన బూట్లు వేసుకొని అక్కడ నిలబడతాడనమాట. బెగ్గర్ అండ్ ద టాటెడ్ క్లోత్స్ హీ వాజ్ వేరింగ్ వర్ సప్లైడ్ బై అలెన్. అలెన్ ఇచ్చినటువంటి ఆ చిరిగిపోయిన బట్టలే హౌస్బర్గ్ వేసుకుంటాడనమాట. హ్యూయీ ఫీల్స్ అషేమ్డ్ అబౌట్ హ్యావింగ్ గివెన్ ఏ కాయిన్ టు ఎ మిలియనర్. అప్పుడు హ్యూయీ అప్పుడు చాలా సిగ్గుపడతాడు. అబ్బా, అంత డబ్బులు ఉన్నటువంటి ఆ కోట్లాధికారికి నేను తీసుకెళ్లి ఈ సావరెన్ ఇచ్చాను అని చెప్పి సిగ్గుపడతాడు. ఆల్దో అలెన్ టెల్స్ హిమ్ నాట్ టు వరీ. అప్పుడు అలెన్ చెప్తాడు, నువ్వేమి బాధపడక్కర్లేదు. The following day, a representative of Baron Hausberg comes to Hughie's house with an envelope. ఆ తర్వాత రోజు ఏమైంది అంటే బారెన్ హౌస్బర్గ్ దగ్గర నుంచి ఒక వ్యక్తి వస్తాడనమాట. హ్యూయీ వాళ్ళ ఇంటికి ఒక ఉత్తరాన్ని తీసుకొని వస్తాడనమాట.
ద రైటింగ్ ఆన్ ద ఎన్వలప్ సేస్ దట్ ఇట్ కంటైన్స్ ఎ వెడ్డింగ్ ప్రెజెంట్. పంపించినటువంటి ఆ పోస్ట్ కార్డు పైన ఏముంది అంటే, ఎన్వలప్ పైన ఏముందంటే ఇది ఒక వివాహ కానుక అని ఉంటుంది అనమాట. ఫ్రమ్ అన్ ఓల్డ్ బెగ్గర్, అది వృద్ధుడైనటువంటి బిచ్చగాడి దగ్గర నుండి వచ్చిందని. ఇన్సైడ్ ది ఎన్వలప్ హ్యూయి ఫైండ్స్ ఎ చెక్ ఫర్ 10,000 pounds. దాని లోపల చూసినట్లయితే, ఆ ఉత్తరం లోపల చూసినట్లయితే 10,000 పౌండ్లు కలిగినటువంటి చెక్ అనేటువంటిది ఉంటుంది అనమాట. హ్యూయి అండ్ లోరా గెట్ మ్యారీడ్. ఓకే, సో అట్లాగా హ్యూయి లోరా పెళ్లి చేసుకుంటారు. బ్యారన్ హౌస్బర్గ్ అటెండ్స్ దేర్ వెడ్డింగ్. బ్యారన్ హౌస్బర్గ్ అంటే ఈ మిలియనీర్ కూడా ఆ యొక్క వివాహానికి వస్తారనమాట.